నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌ని. గత 5 ఇయర్స్ నుంచి నాకు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అనేది తెలుసు. 3 ఇయర్స్‌లోనే నా లైఫ్ చాలా చేంజ్ అయింది. నా రిలేషన్ హీల్ చేసుకోగలిగాను. అలాగే హెల్త్ కూడా హీల్ చేసుకోగలిగాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మాత్రమే మా లైఫ్ అయితే అద్భుతంగా మారిందని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు. ఈ సబ్జెక్టు ఇందులోని మనకి తెలియని చాలా మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి. కాకపోతే ఇది అర్థం చేసుకోవడానికి సబ్జెక్ట్ అర్థమైనట్లుగా ఉంటది. కానీ దీని గురించి ఏంటంటే మనకు తెలిసిన విషయాల్ని సాధన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో చేంజ్ అనేది ఆటోమేటిక్‌గా మనకి కనిపిస్తది. ఒక 6 నెలలు కావచ్చు, 1 ఇయర్ కావచ్చు. కొందరికి వెంటనే చేంజ్ అనేది కనిపిస్తది. కానీ దీన్ని అంటే మనం నమ్మాలనమాట. ఎప్పుడైతే నమ్ముతామో మనం మనం సాధన చేసేటప్పుడు దాని రిజల్ట్ అనేది తెలుస్తది. ఊరికనే ఎక్కువ డౌట్స్ పెట్టుకొని ఈరోజు ఈ టెక్నిక్ చేశాను అవుతదో లేదో అని ఎక్కువ డౌట్స్ పెట్టుకొని మనము ఏ టెక్నిక్ చేసినా దాని రిజల్ట్ అనేది అంతగా కనిపించదనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వారు ఎస్ అని టైప్ చేయండి. 1% అయినా మీకు నమ్మకం కలిగి ఉంటే ఎస్ అని టైప్ చేయండి. చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. అంటే నమ్మకం ఉంటే చాలండి. నిజంగా మిరాకిల్స్ అయితే జరుగుతాయి సబ్జెక్టులోని. ఇప్పుడు మనం క్లాసులోనికి వెళ్దాం. అయితే క్లాస్ నేర్చుకునే దానికంటే ముందు మనకి కొంత అంటే ఏ పర్పస్ పైన సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాము, దేనికి మనం ఈ సబ్జెక్ట్ ఉపయోగించుకోవాలనుకుంటున్నాము అనేది ఒక ఇంటెన్షన్ అంటే మనకు ఉంటది. ఏదైనా ఒక కోర్స్ జాయిన్ అయినా, ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నా అసలు మెయిన్ రీజన్ ఏంటి అనేది ఒక థాట్ అంటూ ఉంటది. దాని గురించి మనము ఏ క్లాస్ అయినా అటెండ్ అవుతూ ఉంటాము. అలాగా మీకు ఏ ఇంటెన్షన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని మనీలోని మనీ అంటే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా, హెల్త్ లోనా, లేదా రిలేషనా, కెరీరా, బిజినెసా, ఇలాగా కొన్ని ఏరియాస్ ఇవి ఉంటాయి. మెయిన్ ఏరియాస్ ఏంటంటే మనీ, హెల్త్, రిలేషన్, కెరీర్, బిజినెస్. ఇందులోని ఏది మెయిన్ అంటే మనకి ఎక్కువగా ఇబ్బంది కలిగించేది ఏదో ఒకటి ఉంటది అనమాట. దాన్ని మనము ఒకటి ఎంచుకొని దాని మీద మనం ఫోకస్ పెడితే అంటే దాన్ని హీల్ చేసుకోగలుగుతాము. అలాగా మీకు ఈ ఏరియాలోని దేని గురించి మీరు ఎక్కువగా అంటే సతమతం అవుతున్నారు, మీకు అది అంటే హీల్ చేసుకోవాలనుకుంటున్నారు, హెల్త్ హీల్ చేసుకోవాలనుకుంటున్నారా, మనీ పొందాలనుకుంటున్నారా, లేదా రిలేషన్షిప్ ని బాగా చేసుకోవాలనుకుంటున్నారా, ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. ఆ ఇంటెన్షన్ అనేది మీ బుక్ లోనే రాయండి. ముందు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. అంటే ఏ ఏరియాలో మీకు మార్పు అనేది కావాలి. కెరీర్. ఓకే. ఇప్పుడు అంటే బుక్ లో రాయండి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ని ఉపయోగించుకొని మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో దాన్ని నేను అట్రాక్ట్ చేస్తాను, లేదా హీల్ చేసుకుంటాను, మెరుగుపరుచుకుంటాను. రిలేషన్ అయితే బెస్ట్ గా మార్చుకుంటాను, మనీ అయితే ఎర్న్ చేస్తాను లేదా ఆకర్షిస్తాను. ఇలాగ ఈ సబ్జెక్ట్ ని దేనికి ఉపయోగించాలనుకుంటున్నారో దాన్ని నోట్బుక్ లో రాయండి. ఎందుకంటే మనసు ఒక ట్రైన్ లాంటిది అనమాట. మనం అంటే ఎటువైపు దారి చూపిస్తే అటువైపే మనకి అలాంటి ఆలోచనలు రావడము, అలాంటి ట్రాక్ లోనే మనం ఉండడం అనేది జరుగుతుంది అనమాట. జీవితం కూడా అలాగే మనకంటూ ఒక ఉద్దేశం ఉంటేనే ఆ దిశలో మనం ప్రయాణించడానికి సపోర్ట్ అనేది దొరుకుతుంది అనమాట. అంటే స్పష్టమైన ఇంటెన్షన్ ఉంటే జీవితము విజయవంతంగా మనం అనుకున్న దాని వైపు మనం ఫోకస్ పెట్టి దాన్ని మన లైఫ్ లోనికి అట్రాక్ట్ చేయడము, లేదా అలాంటి వాటికి సలహా అంటే అలాంటి సిచ్యువేషన్ మనకి ఎదురవ్వడము, అలాంటి సలహాలు సూచనలు ఇచ్చిన వాళ్ళకి సూచనలు ఇచ్చిన వారు మనకు కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మెయిన్ ఏంటంటే మనం ఏం చేయాలనుకున్నా సరే ఇంటెన్షన్ అనేది చాలా ముఖ్యం. అప్పుడు దాని మీద మనం ఫోకస్ పెట్టగలుగుతాము, దానికి ఒక ఎనర్జీని ఇవ్వగలుగుతాం అనమాట. మళ్ళీ మన లైఫ్ లోనికి అది రావడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు
మీ ఇంటెన్షన్ రాశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటనంటే ఏదైనా ఒక కోర్సుని మనం నేర్చుకునేటప్పుడు ఏముందులే అంటే ఇందులో ఏముందులే జస్ట్ చూస్తాము వెళ్తాము ఇంకంతే అని చెప్పి ఏ కోర్స్ మనం అటెండ్ అయినా సరే రిజల్ట్ అనేది రాదండి. ఏదైనా ఒక కోర్సు అంటే మనకు నచ్చినది ఏదైనా నేర్చుకోవాలి అనే ఉద్దేశం ఉండేటప్పుడు అందులోని మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉపయోగపడతాయో వాటిని నేను రిసీవ్ చేసుకొని నా లైఫ్లో నేను అప్లై చేసుకుంటున్నా అనే ఇంటెన్షన్ అనేది అంటే అలాంటి థాట్తో జాయిన్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకు కావలసిన రిజల్ట్ అంటే కావలసిన పాయింట్స్ కావలసిన లైఫ్లో చేంజ్ తెచ్చుకోవడానికి కావలసిన కొన్ని పాయింట్స్ అనేవి మనకు దొరుకుతాయి అనమాట. అంటే ఉదాహరణకి ఒక క్లాస్ ఇద్దరు జాయిన్ అయ్యారు ఒక సేమ్ క్లాస్ కి. ఒక అతను ఏమంచి నేను ఈ క్లాస్ లో నాకు ఉపయోగపడే పాయింట్స్ ని నేను గ్యాదర్ చేసుకొని నేను నా లైఫ్ లో అప్లై చేసుకుంటున్నా రిజల్ట్ పొందుతాను అనుకున్నారు. ఒక అతను సరేలే అని చెప్పి ప్రతి క్లాస్ అంటే అలా వింటూనే ఉంటారు కానీ అతను అసలు 1% కూడా సబ్జెక్ట్ ని రిసీవ్ చేసుకునే మైండ్ సెట్ తో ఉండరు అనమాట. ఓపెన్ మైండ్ సెట్ తో లేకుండా నాకు అది తెలుసు ఇది తెలుసు అనే మైండ్ సెట్ తో ఉంటే ఏమవుతుంది అంటే మనం వినే ఏ కోర్స్ అయినా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే మన మైండ్ తీసుకోవడానికి రెడీగా ఉండదు అనమాట. ఏ కోర్స్ అయినా మనము జాయిన్ అయినప్పుడు ఓపెన్ మైండ్ తోని ఇందులోని ఉన్న కొత్త పాయింట్స్ ఏవైనా ఉంటే నేను రిసీవ్ చేసుకుని దాన్ని నేను అప్లై చేస్తాను అనే థాట్ తోని ఏదైనా నేర్చుకుంటే రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనండి. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే నేను ఈ పాయింట్ రాయించాలనుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కరు రాయండి, నేను చెప్తాను. మీ ఆలోచనల ద్వారా మీ ఆలోచనల ద్వారా మీ ఆలోచనల ద్వారా ఎక్కడికి ఎనర్జీని పంపిస్తే అక్కడికి ఎనర్జీ ఫ్లో అవుతుంది. మీ ఆలోచనల ద్వారా ఎక్కడికి ఎనర్జీని పంపిస్తే అక్కడికి ఎనర్జీ ఫ్లో అవుతుంది. అదే మీ జీవితంలోకి ఆకర్షించబడుతుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి సింపుల్ గా మన ఈ మీనింగ్ వస్తుంది. అంటే మన ఆలోచనలు ఎక్కువగా ఏదైతే చేస్తూ ఉంటామో ఆ ఎనర్జీ అనేది బయటికి యూనివర్స్ లోనికి వెళ్ళడము, మళ్ళీ అలాంటి పీపుల్స్ ని అంటే హ్యాపీగా ఉండే పీపుల్స్ ని ద్వేష భావాలతో ఉంటే అలాంటి పీపుల్స్ ని మనం కనెక్ట్ అవుతూ ఉంటాము. అది ఓన్లీ మన థాట్ ప్రాసెస్ వల్ల జరుగుతూ ఉంటది. అది మనం గమనించి చేంజ్ చేసుకున్నట్లుగా అయితే మళ్ళీ మన పాజిటివ్ అంటే పాజిటివ్ థాట్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది మనం గమనించి నాలోనే ఈ నెగిటివిటీ ఉంది అందుకే నేను ఎలాంటి పీపుల్స్ కి అట్రాక్ట్ అవుతున్నాను, నా ఎనర్జీ ఎలా ఫ్లో అయిందని చెప్పి మనం చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మళ్ళీ పాజిటివ్ వేలోనికి వెళ్ళగలుగుతాం అనమాట. ఇంకొకసారి చెప్తానండి. మీ ఆలోచనల ద్వారా ఎక్కడికి ఎనర్జీని పంపిస్తే అక్కడికి ఎనర్జీ ఫ్లో అవుతుంది. అదే మీ జీవితంలోకి ఆకర్షించబడుతుంది. మీ ఆలోచనల ద్వారా ఎక్కడికి ఎనర్జీని పంపిస్తే అక్కడికే ఎనర్జీ ఫ్లో అవుతుంది. అదే మీ జీవితంలోకి ఆకర్షించబడుతుంది. అంటే ఇక్కడ సింపుల్ గా ఏంటంటే మీ ఆలోచనలే మీ జీవితం అనమాట. అవే అంటే విత్తనాలు లాంటివి. ఏ విత్తనం వేస్తే మళ్ళీ అదే ఫలాల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మనం ఆలోచించేటప్పుడు అందుకే అంటారు పెద్దలు ఆలోచించి మాట్లాడండి. అంటే ఆలోచన బాగుంటే ఆటోమేటిక్ గా మాట అనేది బాగా వస్తుంది. మెయిన్ థాట్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. మీరు నమ్ముతున్నారండి అది నిజమే అని? మన ఆలోచనలు ఎలా ఉంటే మన మాట కూడా అలానే ఉంటుంది. దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, మన లైఫ్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు అని ఈ సబ్జెక్ట్ ద్వారా మనం నిరూపించుకోవచ్చు అండి 100%. ఎనర్జీ ఎక్కడికి పంపిస్తే అక్కడికి. నెక్స్ట్ ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న చాలా విషయాలు మన ఆలోచనలతోనే ప్రారంభం అవుతాయి అనమాట. ఎప్పుడైతే మనం చేంజ్ అంటే మన ఆలోచనలు రోజుకి 1% అయినా సరే చేంజ్ అవ్వడానికి అంగీకరిస్తామో మార్పు అనేది ఆటోమేటిక్ గా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. మన ఆలోచనలు పాజిటివ్ గా ఉంటే మన జీవితంలో పాజిటివ్ అనుభవాలు వస్తాయి. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే
ముందు ఏం ఏం థాట్ చేసినా సరే పాజిటివ్ గా థాట్ చేయండి, ఆటోమేటిక్ గా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనేది ఈ సబ్జెక్ట్ లో మెయిన్ పాయింట్ అన్నమాట. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని 100% పాజిటివ్ అంటే పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు అవుతుందండి. సబ్జెక్ట్ తెలియక ముందు థాట్ ప్రాసెస్ ఒకలాగా ఉంటే, సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఆలోచన విధానం అనేది వేరేలా అంటే పాజిటివ్ గా ఆటోమేటిక్ గా మారుతుంది అనమాట. అంటే నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్ లోకి రావడం అనేది జరుగుతుంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన ఆలోచన విధానం మారుతూ ఉంటది కాబట్టి మన అంటే మన లైఫ్ కూడా మారుతుంటది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటది మన ఆలోచనలు మారడం వల్ల. అలాగే మనం అంటే మనకి ఏదైనా చేయగలమన్న ఒక ఎబిలిటీ, ఒక శక్తి అనేది మనలోని తెలియకుండానే ఏదైనా చేయగలమన్న ఆలోచనలోనికి మనం రాగలుగుతాము. అంటే ఈ సబ్జెక్ట్ ని ఉపయోగించుకొని ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే, నేను 5 సంవత్సరాలు నాకు తెలుసు అన్నప్పటి నుంచి నేను ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా నేను విడిచిపెట్టలేదు ఈ సబ్జెక్ట్ ని. రోజుకి కాసేపు అయినా సరే, ఒక గంట అయినా సరే క్రియేషన్ చేయడం అవ్వచ్చు, గ్రాటిట్యూడ్ రాయడం అవ్వచ్చు, లేదా దీనికి సంబంధించిన ఏదో ఒక టెక్నిక్ చేయడం అవ్వచ్చు, అలా హీల్ చేసుకుంటూ వచ్చానండి. మా రిలేషన్ ఎంతో అద్భుతంగా మారడానికి, అంటే ఒక పాజిటివ్ గా మారడానికి ఈ సబ్జెక్ట్ వల్ల సాధ్యమైందనమాట. మనం అనుకుంటూ ఉంటాం ఏంటనంటే బయట ప్రజల వల్ల, అంటే ఇతరుల వల్ల మన లైఫ్ బాగాలేదేమో, మన కొన్ని పరిస్థితులు బాగలేకపోతే అలా బ్లేమ్ చేస్తూ ఉంటాం. కానీ మనం సాధన చేస్తే ఈ క్రియేషన్ అవ్వచ్చు, గ్రాటిట్యూడ్ అవ్వచ్చు, హోప్ అవ్వచ్చు, కొన్ని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా టెక్నిక్స్ ఉంటాయి బాగా వర్క్ అయ్యేవి. వాటిని ఆచరించినట్లుగా అయితే రిజల్ట్ అనేది గ్యారెంటీగా వస్తుంది అనమాట. అయితే ప్రస్తుతం పరిస్థితులు మనకి బాగలేనప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇదంతా అసలు నిజమేనా, వర్క్ అవుతుందని డౌట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ సబ్జెక్టు చెప్తుంది 100% చాలా మంది లైఫ్లు చేంజ్ చేసుకున్నారు, నా లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అని మళ్ళీ మన థాట్ ప్రాసెస్ ని పాజిటివ్ గా మార్చుకొని అంటే టెక్నిక్స్, రిజల్ట్ ఓరియంటేషన్ ఏదైతే ఉందో అంటే ఈ సబ్జెక్ట్ కి సంబంధించింది ఆ ప్రాక్టీస్ చేసినట్లుగా అయితే అక్కడ ఒక ఎనర్జీ అనేది పెడతాం కాబట్టి ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎస్ అని టైప్ చేయండి రెడీగా ఉంటే. రెడీ టు లెర్న్. ఓకే, మనకి తెలిసినవి కొన్ని టెక్నిక్స్ బాగా కనెక్ట్ అయినవి మనం పాటించినా సరే రిజల్ట్ అనేది వస్తుందండి. హెల్త్ బాగలేకపోతే హెల్త్ గురించి హీలింగ్ చేసుకోవడము, రిలేషన్ బాగలేకపోతే రిలేషన్ గురించి హీలింగ్ చేసుకోవడము, ఇవి వీటి గురించి తెలుసుకొని టెక్నిక్స్ ఇవన్నీ తెలుసుకొని అలా ఒక ఫోకస్ పెట్టి దాని మీద మనము కానీ దృష్టి పెట్టినట్లుగా అయితే గ్యారెంటీగా హీలింగ్ అనేది జరుగుతుంది అనమాట. ముందు చెప్పినట్లుగా మన ఆలోచనల్లో కూడా అంటే మన ఆలోచనలకి ఏంటంటే ఒక ఎనర్జీ అనేది ఉంటది అనమాట. ఆ ఎనర్జీ పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్ మన దగ్గరకు వస్తుంది. మన రోజువారీ లైఫ్ లోనే ఏంటంటే మనం గమనించినా సరే వాటికి తెలుస్తూ ఉంటది అనమాట. ఈ రోజు నేను ఉదయాన్నే ఏం థాట్ చేశాను, ఈ రోజు ఉదయం నుండి నేను ఏం థాట్ చేశాను, నా రోజు ఎలా ఉంది, ఇలాగ మనం గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా కొన్ని రోజులకి ఆ మార్పు అనేది రావడం జరుగుతుంది అనమాట. లేదు థాట్స్ ని అసలు పట్టించుకోకుండా ఏది ఉంటే అది మాట్లాడి ఏది ఉంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతే గతంలోని ఎప్పుడు ఎలాగ ఉన్నామో భవిష్యత్తులో కూడా అలానే ఉంటాం అనమాట. అయితే ఈ సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనము అర్థం చేసుకొని రోజు మనము అంటే రోజువారీ హ్యాబిట్స్ బ్రష్ చేసుకునేటప్పుడు అంటే బ్రష్ అనేది ఎలాగైతే రోజు చేస్తూ ఉంటామో, అలాగే రోజువారీ హ్యాబిట్స్ ఎలాగైతే మనకి చేస్తూ ఉంటామో, అలాగే ఇది కూడా ఒక హ్యాబిట్ గా పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేయడం అవ్వచ్చు, గ్రాటిట్యూడ్ రాయడం అవ్వచ్చు, లేదా క్రియేషన్, నా లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి మనమే క్రియేట్ చేసుకోవడం అవ్వచ్చు. ఇవి సరదాగా మీకు మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి అనమాట. అవి ఎప్పుడైతే మనం బుక్ మీద పెడుతూ ఉంటామో అక్కడ 50% అయిపోయినట్లుగే ఇంకా ఆ వరకు. అంటే ఏదైనా లైఫ్ లో ఒక కోర్స్ నేర్చుకోవాలి, నేను పలాని కోర్స్ నేర్చుకున్నాను, లేదా పలాని అవార్డు అవార్డు అందుకున్నాను, లేదా మనీ ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను, ఇలాగ ఎప్పుడైతే మనం రాస్తామో మనకి మన ఎనర్జీ అనేది అంటే యూనివర్స్ లోనికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఎందుకు రాయడం అంత ఇంపార్టెంట్ అంటే మన
అంటే మన మైండ్కి ఏంటంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేవి ఉంటాయండి. అయితే కాన్షియస్ మైండ్ ఏంటనంటే ప్రస్తుతం మనకి కోరికలు కలుగుతాయి అన్నమాట. కొన్ని కోరికలు కలుగుతాయి. అవి ఏంటనంటే కోర్స్ నేర్చుకోవాలి, లేదా ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, లేదా మనీ ఎర్న్ చేయాలి, బిజినెస్ పెట్టాలి, లేదా ఇంక ఫిట్ గా ఉండాలి. ఇలాంటి కొన్ని ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు అవసరమైనవి. అయితే మనకి ఏంటంటే రోజులోనే ఒక 60,000 నుండి 70,000 ఆలోచనల వరకు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలని మనకు ఉపయోగపడేది ఏంటి, అసలు ఉపయోగపడంది ఏంటి అనేది మనం స్పష్టంగా తెలుసుకోలేము. ఎప్పుడైతే మనం బుక్ మీద పెడతామో ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. మెయిన్ మనకు కావాల్సినవి మన సబ్ కాన్షియస్ మైండ్ లోని, మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమున్నాయో అండ్ కాన్షియస్ గా మనం బుక్ లో రాసేటప్పుడు వాటి గురించి పదే 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 ఆలోచించడం అనేది జరుగుతుంది అనమాట. అలాగ ఆలోచించి ఆలోచించి సబ్ కాన్షియస్ మైండ్ 95% వర్క్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ వరకు రీచ్ అయ్యి అప్పుడు అంటే ఒక అఫర్మేషన్ మనం రోజు గ్రూప్ లో పెట్టుకున్నట్లుగా అయితే ఒక అఫర్మేషన్ రోజు ఏదో ఒకటి నచ్చింది మనం రోజు రిపీట్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మన సబ్ కాన్షియస్ మైండ్ అదే నిజమని చెప్పి రియల్ లైఫ్ లోనికి మనం అలా మారడం అనేది జరుగుతుంది. మనకు రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. అసలు నిజంగా సబ్ కాన్షియస్ మైండ్ కి అంత పవర్ ఉందా, ఒక విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల నిజంగా చేంజ్ వస్తుందా అనేది చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దామండి. ప్రతి ఒక్కరు కూడా చేతులు ముందుకు ఇలా పెట్టండి. వీలైతే వీడియోస్ ఆన్ చేసుకోండి. చేతులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు ఇలా పెట్టండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని చెప్పింది వినడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కూడా చేతులు ముందుకు పెట్టి నేను చెప్పినట్లుగా చేయండి. మీ కుడి చేతికి చాలా వెయిట్ ఉన్నది, అంటే 10 కేజీలు ఇనుప ముక్క వెయిట్ ఉన్నది కట్టామన్నమాట. ఆ వెయిట్ వల్ల కుడి చేయి ఏమవుతుందంటే చాలా బరువు ఎక్కువ ఉండడం వల్ల డౌన్కి వచ్చేస్తూ ఉంది. స్ట్రైట్ గా చేతులు చాపండి. బరువు ఎక్కువ ఉండడం వల్ల చెయ్యి కిందికి వస్తూ ఉంది. ఎడం చేతికి తేలికైన బెలూన్ కట్టడం వల్ల ఎడం చెయ్యి చాలా పైకి వెళ్తూ ఉంది, మీదకి వెళ్తూ ఉంది. ఎడం చెయ్యి లైట్ వెయిట్ ఉన్న బెలూన్ కట్టడం వల్ల పైకి వెళ్తుంది. కుడి చేతికి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కిందికి దిగిపోతుంది. ఆ బరువు అస్సలు మోయలేకపోతుంది, చాలా వెయిట్ ఉంది. కుడి చెయ్యి చాలా నేలకు తాకేస్తుంది అనమాట. నేలకు తాకేస్తుంది కుడి చెయ్యి. ఎడం చెయ్యి మీదకి వెళ్తూ ఉంది, బెలూన్ లాగా పైకి వెళ్తూ ఉంది, చాలా పైకి, ఇంకా చాలా పైకి వెళ్తూ ఉంది, చాలా పైకి వెళ్తూ ఉంది. ఎడం చెయ్యి చాలా పైకి వెళ్తూ ఉంది, చాలా మీదకి వెళ్ళింది. మీరు ఒకవేళ గమనించినట్లుగా అయితే చేతులు కింద దించవచ్చు. కుడి చెయ్యి అయితే వెయిట్ మోయలేక నేలకి మొత్తం అంతా తాకేసింది. ఓకే, ఇప్పుడు ఎవరికైనా అంటే ఆ చేంజ్ అనేది మీరు గమనించినట్లుగా అయితే ఎస్ అని ట్యాప్ చేయండి. ఓకే, చాలా మందికి చాలా మంది గమనించారని అనుకుంటున్నాను. అయితే అసలు మెయిన్ ఏంటంటే ఇక్కడ మనము వెయిట్ అనేది కట్టలేదు, అంటే పెద్ద వెయిట్ 10 కేజీలు ఇనప ముక్క అనేది మన కుడి చేతికి కట్టలేదు, అలాగని బెలూన్ కూడా మనం కట్టలేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనము ఒక థాట్ ని కనీసం ఒక 10 సార్లు కూడా చెప్పలేదు, కానీ వినేసింది. ఇదే విషయము మనము మన లైఫ్ లో అప్లై చేసినా సరే 100% ఉపయోగపడుతుంది అన్నమాట. పెయిన్ వస్తుందండి అంటే అది ఏంటంటే మన మైండ్ కి చెప్పేటప్పుడు అలా అలా అనిపిస్తుంది అనమాట. వెయిట్ అంటే ఎక్కువ బరువు ఉన్నది మన హ్యాండ్ కి వేలాడదీసామా అనే థాట్ ఏంటంటే మన మైండ్ తీసేసుకుంటది. సబ్ కాన్షియస్ మైండ్ కి నిజం అబద్ధం తెలియదండి. అందుకే 55x5 టెక్నిక్ అనేది ఆ అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా బాగా వర్క్ అవుతుంది. ఆ టెక్నిక్ ఏంటంటే ఒక ఒక అఫర్మేషన్ తీసుకొని ఒక మనీ గురించి అయినా హెల్త్ గురించి అయినా ఏదైనా ఒక ఒక అంటే
ఒక దాని గురించి తీసుకొని మనము ఒకే అఫర్మేషన్ ని రోజుకి 55 సార్లు ఇలాగ 5 టైమ్స్ అంటే 5 డేస్ రాస్తారనమాట. 5 డేస్ రోజుకి 55 టైమ్స్. అయితే ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ అది నిజమే అని చెప్పి అది ఎప్పుడైనా మన లైఫ్ లోనికి మనం కోరుకునే కోరిక నిజమయ్యేలాగా సహకరిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటనంటే ఇప్పుడు చేసేది స్మాల్ ఎక్స్పెరిమెంట్ అయినా సరే మన మైండ్ ఏం చెప్పినా సరే నమ్ముతుంది అనమాట. అంటే ఇప్పుడు సినిమాలు చూసేటప్పుడు ఎవరైనా ఏడిస్తే మనం ఏడ్చేస్తూ ఉంటాము, నవ్వితే నవ్వుతూ ఉంటాము. ఇలా ప్రతిదానికి కూడా మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాము. మన మైండ్కి ఏంటంటే అది అబద్ధం అని చెప్పినా సరే అది నిజమని తీసేస్తూ ఉంటది అనమాట. అది అబద్ధమని తెలిసినా సరే తీసేసుకుంటది, ఎందుకంటే చూస్తూ ఉంటది కాబట్టి. అదనేది మనం గమనించాలి. అందుకే ఏంటంటే మన లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సింపుల్ లాజిక్ ఏంటనంటే మనకి కావలసింది ఏదైతే ఉందో ఒక కోరిక దాని మీద మనం ఫోకస్ పెడుతూ దాని గురించి ఆలోచిస్తూ అలాంటి వాటిని చూస్తూ ఇల్లు కావాలంటే ఇల్లుని ఎక్కువ చూడటము, లేదా ఇల్లు మంచిగా కట్టుకునే వాళ్ళే ఎలా కట్టుకున్నారు ఏంటి తెలుసుకోవడము, లేదా గోల్డ్ కావాలనుకుంటే గోల్డ్ గురించి ఆలోచించడము, ఇలాగ ఉపయోగపడే వాటిపైన పెడుతూ ఉంటే ఏంటంటే మనం దాన్ని ఇష్టపడుతున్నాం అనుకొని దాన్ని మనకి రియల్ లైఫ్ లోని తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. మన సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేసుకోవడము, మనకు కావాల్సిన వాటి మీద పదే పదే ఆలోచించి ఫోకస్ పెట్టినట్లుగా అయితే రియల్ లైఫ్ లో రావడం అనేది జరుగుతుంది అనమాట. రోజుకి కనీసము 1 గంట టైం ప్రత్యేకించి కేటాయించి అసలు మనకి ఏం కావాలి, మనం ఏం అవ్వాలనుకుంటున్నాము, మన లైఫ్ స్టైల్ ఏంటి, కొంత టైం తీసుకొని క్రియేషన్ చేసుకున్నట్లుగా అయితే రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అయితే మేనిఫెస్టేషన్ అసలు వర్క్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయండి. అదేంటనంటే ఓల్డ్ బిలీవ్ సిస్టమ్స్ లో ఉండిపోతూ ఉంటాం అనమాట. అంటే గతంలోనే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటే అది అసలు అవే పదే పదే తలుచుకొని మళ్ళీ ఇవన్నీ పాటించిన నా లైఫ్ చేంజ్ అవ్వదేమో అని చెప్పి ఆ పాత ఆలోచనలోనే ఇవి అంత పాటించినా గతంలో నాకు అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి ఎక్కువ సార్లు మళ్ళీ ప్రెసెంట్ టెన్స్ లోని అవి రిపీట్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన భవిష్యత్తు కూడా అలాగే మారుతుంది అనమాట. ఎందుకంటే మనం గతంలో బాధపడ్డాము, దాన్ని అసలు మనం చేంజ్ చేయలేము. అయినా సరే మనం ఎక్కువ సార్లు థాట్ చేస్తూ మన భవిష్యత్తుని కూడా గతంలో జరిగినట్లుగే అట్రాక్ట్ చేయడం అవుతుంది అనమాట. అయితే మేనిఫెస్టేషన్ మనం కోరుకున్న కోరికలు ఏవైనా వర్క్ అవ్వాలి అంటే గతంలోని ఆలోచన మనకి బాధ కలిగించేవి, నష్టం కలిగించేవి ఏవైనా ఉన్నాయనంటే అది ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద మొత్తం అంతా రాసి దాన్ని ఏం చేస్తారంటే కాల్ చేయాలన్నమాట. కాల్ చేసి ఏదైతే బూడిద ఉంటుందో అందులో వాటర్ వేసి బయట విడిచిపెట్టేయాలన్నమాట. అంటే ఎప్పుడైనా ఒకే ఆలోచన ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టి ఏదైనా ఒక పని చేయకుండా మన లాపుతుంది అని అంటే ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా చేసిన తర్వాత మనకి ఏం కావాలో వాటికి గతం కాకుండా మనకి ఏం కావాలో అప్పుడు క్రియేషన్ చేస్తే ఇంకా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఏవైనా కొత్తగా నేర్చుకోవాలి, బుక్స్ రీడింగ్ చేయాలి, లేదా ఏదైనా నచ్చినవి నేర్చుకోవాలి అలాంటి కొత్త కొత్త థాట్స్ చేసినట్లుగా అయితే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ప్రస్తుతం అంటే భవిష్యత్తు బాగుండాలని అంటే ప్రస్తుతం కూడా హ్యాపీగా ఉండాలండి. అంటే ఇప్పుడు రాసామంటే ఇది వచ్చినంత వరకు కూడా మళ్ళీ అసలు హ్యాపీగా ఉండను అనే నియమాలు ఏమి పెట్టుకోకూడదు. ఏదైతే మనకు కావాలో దాన్ని ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఆల్రెడీ నా దగ్గర ఉంది ప్రెసెంట్ టెన్స్ లోనే రాయాలన్నమాట. అంటే ఆల్రెడీ నా దగ్గర ఇప్పుడు అంటే నెలకి నేను ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నాను అంత ఎర్న్ చేస్తున్నాను, ఇలాంటి మైండ్ సెట్ తోనే ప్రస్తుతం ఆల్రెడీ ఉన్నట్లుగా ఆ ఫీలింగ్ తో ఉండేటప్పుడు ఆ చేంజ్ అనేది వస్తుంది అనమాట. అంటే పాజిటివ్ ఇంటెన్షన్ తోనే చేయాలి ఏదైనా సరే. కోరికలన్నీ పెట్టుకొని వాటి గురించి ఆలోచించి ఒత్తిడి పెట్టుకోవడం అనేది చేయకూడదు. ఇప్పుడు నేను చిన్న అంటే ఏమంటున్నానంటే ఒక పేపర్ తీసుకొని అసలు మీకు బాగా ఇబ్బంది కలిగేవి ఏవైతే ఉన్నాయో హ్యాండ్ రైటింగ్ బాగోకపోయినా పర్లేదు అదంతా కూడా రాసి ఈవినింగ్ ఆ పేపర్ ని బర్న్ చేసేయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్. ఒక పేపర్ తీసుకోండి, ఒక 2 minutes టైం ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకున్న పని ఆపకుండా అందులోనే ఎక్కువ డౌట్స్ వచ్చేలాగా మీ మైండ్ ఇబ్బంది పెట్టేవి ఏవైతే అంటే ఆలోచనలతో ఇబ్బంది పెట్టేవి ఏవైతే ఉన్నాయో అవి రాయండి ఒక పేజీ.
ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు కానీ డౌట్స్ వస్తున్నాయి. వేరే వాళ్ళు బిజినెస్ పెట్టారు నష్టపోయారని అవ్వచ్చు, లేదా నేను ఒకవేళ బిజినెస్ పెడితే మంచి లాభాలు రావేమో అన్న భయం అవ్వచ్చు. ఇలాంటివి ఏవైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే రాయండి. లేదా గతంలో ఏవైనా ఒక సిచ్యువేషన్ మనకు నచ్చింది ఏదైనా జరిగితే దాన్ని కూడా రాసి ఎవరితోనైనా గొడవలు పడినా, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా అది కూడా రాయొచ్చండి. ఏమైనా రాయొచ్చు. ఎందుకంటే యూనివర్స్ లోనికి మనం ఒకసారి ఈ నెగిటివిటీని రిలీజ్ చేసిన తర్వాత ఓన్లీ పాజిటివిటీగానే మారుతుంది, కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది అనేది కలగదనమాట. నేను కూడా రాస్తాను, రాయండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, రాశారని అనుకుంటున్నాను, కానీ ఇది ఎప్పుడైనా చేయొచ్చండి. చాలా చాలా ఆ పేపర్ ఏం చేస్తారనంటే అంటే కాల్చేయవచ్చు అనమాట. కాల్చేసి ఏదైతే బూడిద ఉంటుందో దాని అంత వాటర్ కలిపేసి ఆ వాటర్ని బయటకు విడిచిపెట్టి కాళ్ళు చేతులు కళ్ళుతో కడిగి మన కొత్తగా క్రియేషన్ మనకి ఏం కావాలో క్రియేషన్ చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ చాలా 100% ఉపయోగపడుతుందని. అంటే ఎక్కువ మనకి నెగిటివ్ థాట్స్ తెలిసి తెలియకుండా వస్తూనే ఉంటాయి అనమాట. వీలైతే ఏ రోజుకి ఆ రోజు కాల్చి చింపి పడేయవచ్చు, లేదంటే కనీసం నెలకు ఒకసారి అయినా సరే ఈ టెక్నిక్ అయితే చేయడానికి ప్రయత్నించండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మేనిఫెస్టేషన్ అనేది మనకి చాలా కోరికలు ఉంటాయి, కానీ అవ్వవేవో అన్న భయంతో మనకున్న ఆలోచనలన్నీ కూడా అణిచివేసేసుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఇక్కడ సెల్ఫ్ ఇమేజ్ అంటే మన సెల్ఫ్ లవ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మేనిఫెస్టేషన్ జరగడానికి మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అనమాట. అంటే మన సెల్ఫ్ ఇమేజ్ ని తక్కువ చేసుకోకూడదు. మనకి ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ ని బెస్ట్ గా ఎలాగ మార్చుకోవాలి అంటే మనకి ఏదైతే ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటేనే ఉంటది. అసలు నాలెడ్జ్ లేని వాళ్ళైతే నాకు తెలిసి ఎక్కువ ఉండరు, 99% ఉండరు. మనకి ఏదైతే ఒక స్కిల్ ఉంటుందో దాన్ని మనం మెచ్చుకోవాలి. నేను ఏదైనా చేయగలను, నేను మాట్లాడగలను, లేదా నేర్చుకోగలను, నేర్పగలను,
ఇలాగే కొంత మనకున్న నాలెడ్జ్ ఏంటంటే మనం మెచ్చుకోవాలన్నమాట. మనల్ని ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే దాన్ని పదే పదే నేను అలా చేశాను ఇలా చేశాను అని చెప్పి మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోకూడదు. ఈ మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వాలని అంటే సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మిర్రర్ తీసుకొని, అంటే ఎప్పుడైనా మీ దగ్గర అంటే మిర్రర్ ఉంటది కదా, ఇలాంటి మిర్రర్ ఏదో ఒకటి తీసుకొని మన ఫేస్ మనమే చూసుకొని మన కళ్ళల్లోకి మనం చూసుకొని అసలు మనకున్న స్కిల్ ఏంటి దాన్ని మనము చెప్పుకోవాలన్నమాట. ఒకవేళ ఉదాహరణకి ఇలా చెప్పాలంటే, నా పేరు రమణి కదా, డియర్ రమణి, నీకు ఏదైతే ఒక స్కిల్ ఉందో నువ్వు దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే నీ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. అంటే మీకు అసలు మనసులోని ఏముంది మీతో మీరు చెప్పుకోవడం వల్ల ఆటోమేటిక్ గా మన ఎనర్జీ అనేది పాజిటివ్ గా మారుతుంది అనమాట. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకొని మాట్లాడాలి. రమణి, నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టము, ఇలాంటి కొన్ని పదాలు మీకున్న పాజిటివిటీ ఏదైతే మీలో ఉందో దాన్ని గుర్తించి ఒకసారి మాట్లాడడం ట్రై చేయండి. చాలా 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 ఆ రోజే మీకు మిరాకిల్ జరుగుతాయి అన్నమాట. మంచిగా వీలైతే రెడీ అయ్యి మిర్రర్ ముందుకెళ్ళి సెల్ఫ్ టాక్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. ఆ రోజు చాలా చాలా బాగుంటది. చాలా అంటే ఒక తెలియని బయట అంటే బయటకు ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మంచిగా రెస్పెక్ట్ ఇవ్వడము, మనల్ని పాజిటివ్ వేలో చూడడము, ఒక తెలియకుండానే ఒక మంచి ఎనర్జీ అనేది, పాజిటివ్ ఎనర్జీ అనేది మనతో క్యారీ చేసుకోగలుగుతాం అనమాట. ఈ మిర్రర్ టెక్నిక్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏంటంటే ఇంత కొన్ని ఏంటంటే కొన్ని అన్ని అనుకూలంగా లేవు, నేను చేయలేనేమో అంటే మనకు అనుకూలంగా ప్రస్తుతం కొన్ని పరిస్థితులు ఉండకపోవడానికి కారణం ఏంటంటే మనం గతంలోని ఇప్పుడున్న లైఫ్ ని అట్రాక్ట్ చేసామన్నమాట. మనకు తెలియకుండానే ఎవరి లైఫ్ బాగలేకపోతే అమ్మ వాళ్ళకి అవుతుందేమో, లేదా మన సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే ఫోటో తీసినట్లుగానండి ప్రతి ఒక్కటి కూడా మైండ్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అయితే ఆ గత ఆలోచనల వల్ల అలా జరిగాయని మనం యాక్సెప్ట్ చేస్తూ వాటిని మనము చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఇప్పుడు మనం క్రియేషన్ చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటది, అలాగే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటది, అద్భుతంగా మార్చుకోగలుగుతాం అనమాట. అది ఎప్పుడు ఏంటంటే అంటే ఏదైనా ఒక విత్తనం వేసి అంటే ఒక విత్తనం వేసి అది పెరుగుతుందా లేదా రోజు తవ్వి చూస్తే ఆ విత్తనం అనేది పెరగదు, అంటే మొక్క అనేది రాదు. అలాగే మన కోరిక రాసుకున్న తర్వాత ఎప్పుడవుతుంది ఎదురు చూడకుండా నా కోరిక ఆల్రెడీ తీరింది అని చెప్పి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి పాజిటివ్ ఇంటెన్షన్ తో మనం వదిలిపెట్టవచ్చు. ఆల్రెడీ అది అయ్యింది అని చెప్పి పాజిటివ్ గా మనం థాట్ చేస్తే సరిపోతుంది అనమాట. లేదనంటే అది మన మైండ్ బిలీవ్ చేసినంత వరకు ఆ థాట్ ని మనం రాసుకోవడము, లేదా విజువలైజేషన్ చేయడము, క్రియేషన్ చేయడము, అది కూడా హ్యాపీగా చేయాలన్నమాట. అంటే మన ఓల్డ్ బిలీవ్ సిస్టమ్, గతంలోని ఆలోచనల వల్ల ప్రెజెంట్ లైఫ్ ఉంది. ప్రెజెంట్ మనము బాగా మార్చుకుంటే, మనకు అనుకూలంగా మార్చుకుంటే మన భవిష్యత్తు బాగుంటది అనమాట. అది ఇందులోని మెయిన్ ఇంపార్టెంట్ అయిన పాయింట్. అండ్ ఎప్పుడైతే మనం లా ఆఫ్ అట్రాక్షన్ ని అర్థం చేసుకొని ఉపయోగించడం మొదలు పెడతామో పాత ఓల్డ్ బిలీవ్స్ అన్ని కూడా మారుతాయి అనమాట. పాజిటివ్ గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కువ ఏదైతే మనము థాట్ చేస్తూ ఉంటామో అది స్ప్రెడ్ అవ్వడము, మళ్ళీ మన దగ్గర రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని మనము రోజులోని ఎలాంటి వాటిపైన దృష్టి పెడుతున్నాం అనేది ఆలోచించాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే టెక్నిక్స్ చెప్పాలనుకుంటున్నాను, అంటే మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు బుక్ లో రాయండి అవి ఏంటనేది, తర్వాత నేను మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఈ టెక్నిక్ చాలా చాలా బాగుంటది. ఏంటనంటే రాయండి, ఇప్పుడు చేయడానికి అయితే అవ్వదు కాబట్టి. దాల్చిన చెక్క పౌడర్ ఉంటది కదండి, దాల్చిన చెక్క పౌడర్ అనేది ఇలా ఉంటది అనమాట. అది తీసుకొని మన చేతిలో వేసుకోవాలన్నమాట. చేతిలో వేసుకొని కొంచెం దాల్చిన చెక్క పౌడర్ తీసుకొని ఇలా మన చేతిలో వేసుకొని కొంచెం వాటర్ అనేది రాయండి, నేను జస్ట్ చేస్తున్నాను. ఒక 2 డ్రాప్స్ ఇలాగా వేసి చేతిలోని
చేతులను వేసుకున్న తర్వాత ఇలాగ ఓపెన్ చేసుకోవాలండి. దాల్చిన చెక్క పౌడర్ చేతిలో వేసుకొని అందులో ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేసి చేతులకి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ప్రతిది కూడా పాజిటివ్, అంటే ఏదైనా మనీ అందుకోవాలనుకున్నా, ఏ వర్క్ చేయాలనుకున్నా మనకి అంత చేతులతోనే చేస్తాము. ఇంకా ఇంకోటి దేవతలు కూడా చేతుల్లోనే ఉంటారని మనం వింటూ ఉంటాము. అయితే ఇలా చేసి మనం ఇలా రబ్ చేసేటప్పుడు రుద్దేటప్పుడు ఏంటనంటే ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పాలి. నేను అవన్నీ క్లాస్లోనే చేయించాలనుకున్నాను. మనకు సమయం తక్కువ, అంటే 1 అవర్ కాబట్టి నేను ఇవన్నీ తెమ్మని చెప్పలేదు. ఈ టెక్నిక్ అయితే చేయండి. దాల్చిన చెక్క పౌడర్ చేతిలో వేసుకొని 2-3 డ్రాప్స్ వాటర్ వేసి ఇలాగ మనము రఫ్ చేసేటప్పుడు ఏంటనంటే ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ అని ఈ అఫర్మేషన్ అనేది చెప్పాలి ఒక 11 టైమ్స్. ఓకేనండి. ఈ రెమెడీ అయితే చాలా బాగా మనీని, అంటే మనం అట్రాక్ట్ చేయడానికి, మంచి అవకాశాలు రిసీవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటనంటే 2 అగరబత్తులు తీసుకొని మన ఇంట్లోని క్లాక్ వైజ్ అలాగా, అంటే ఇంట్లోని అన్ని మూలల్లో కూడా అగరబత్తుల ధూపం అనేది ఇవ్వాలన్నమాట. రెండవ స్టెప్ రాయండి, రాస్తున్నారని అనుకుంటున్నాను. అగరబత్తుల ధూపం అనేది ఇవ్వాలన్నమాట. 2 అగరబత్తులు తీసుకొని ఐఎమ్ సో సారీ అనొచ్చు, లేదా శ్రీం బీజం అండి, శ్రీం బీజం అయినా సరే చెప్పుకుంటూ అగరబత్తి ధూపం అనేది ఇవ్వాలి. ఇది రాశారనుకుంటున్నాను. శ్రావణి మేడం రాశారండి. ఓకే. నెక్స్ట్ దాల్చిన చెక్క ఇలాంటిది ఒక చెక్క తీసుకోవాలండి. తీసుకొని దీన్ని కూడా కాల్చి అంటే అగరబత్తులతో ఎలాగైతే ధూపం ఇచ్చామో సేమ్ దాల్చిన చెక్క పౌడర్ కాదు, ఇలాంటి చెక్క కూడా ధూపం అనేది ఇవ్వాలి. చాలా స్మెల్ చాలా చాలా బాగుంటుందండి. వీలైతే ఈవినింగ్ చేయడానికి ట్రై చేయండి. మూడోది అయితే దాల్చిన చెక్క కాల్చి దాన్ని పొగ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి రెమెడీ అండి, ఇవి రాశారండి. 3 స్టెప్స్ రాశారా? ఒకేసారి చేయండి ఇవన్నీ. నెక్స్ట్ నీటిని మరబెడతాము. నీటిని మరబెట్టిన తర్వాత ఈ దాల్చిన చెక్క పౌడర్ అనేది అందులో వేయాలి. వేసిన తర్వాత ఆవిరి అయితే ఏదైతే ఉందో దాన్ని మనము ఇంట్లోనే అన్ని మూలల్లో కూడా ఇవ్వాలన్నమాట. ఇంట్లో అన్ని చోట్ల ఇవ్వాలి. దాల్చిన చెక్క అంటే వాటర్ మరబెట్టి అందులో దాల్చిన చెక్క పౌడర్ వేసి ఆవిరిని ఇంట్లోకి ఇవ్వాలి. శ్రీం బేజం చెప్పినా ఓకే, ఓపెన్ ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ చెప్పినా ఓకే, లేదా మీకు ఇష్టమైన నామం చెప్పుకొని అయినా సరే ఇవ్వచ్చు అనమాట. ఇంట్లో ఏంటంటే దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా రిమూవ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ దాల్చిన చెక్క పౌడర్ ఏదైతే ఉందో ఇంటి గుమ్మం బయటికి వెళ్ళి ఈ పౌడర్ అనేది చేతిలోని ఇలా వేసుకున్న తర్వాత, అంటే ఇంటి గుమ్మం బయటికి వెళ్ళిన తర్వాత లోపలికి చూస్తూ అబండెన్స్ నా ఇంట్లోనికి ప్రవహిస్తుంది, అంటే డబ్బు సంపదలు ఏవైతే ఉన్నాయో మా ఇంట్లోనికి ప్రవహిస్తున్నాయి, వస్తున్నాయి అనే థాట్ చేస్తూ అఫర్మేషన్ చెప్పుకుంటూ ఇంట్లోనికి గుమ్మం బయట నిల్చొని ఇంట్లోనికి లోపలికి చూస్తూ ఇది అనేది ఓదాలన్నమాట. ఇంట్లోనికి ఓదాలి. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి వీటిలో? నాగలక్ష్మి మేడం ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ మా ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీ, సంపద, ఆనందం ఏమన్నా అనుకుంటారంటే మా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ, సంపద, ఆనందం ప్రవహిస్తుంది, లేదా డబ్బు సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఏవైనా సరే మీకు ఏవైతే థాట్స్ ఉన్నాయో అన్ని సంతోషాలు మా ఇంట్లోనికి ప్రవహిస్తున్నాయి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ చేయాలన్నమాట. చేస్తూ ఇంట్లోనికి ఈ పౌడర్ని విడిచిపెట్టాలి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఫస్ట్ ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్ చేతులు వేస్తారు, వాటర్ కొంచెం వేసి ఒప్పనొప్పన చేసుకుంటారు, చేతుల్ని హీల్ చేసుకుంటారు. తర్వాత అగరబత్తులతోని ఇంటికి దూపనిస్తారు, తర్వాత దాల్చిన చెక్కతో ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే వాటర్ మరబెట్టి అందులో దాల్చిన చెక్క చాలా చాలా బాగుంటుంది స్మెల్ అయితే. పాజిటివ్ ఎనర్జీ అయితే చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. అంటే వాటర్ మరబెట్టి అందులో దాల్చిన చెక్క పౌడర్ వేసి ఆవిరినిస్తాము. తర్వాత గుమ్మం బయటకు వెళ్ళి అష్టైశ్వర్యాలు మా ఇంట్లోనికి ప్రవహిస్తున్నాయి, ఈ రోజు నుంచి మాకు అన్ని శుభాలు జరుగుతున్నాయి. దాల్చిన చెక్క పౌడర్ ఏంటంటే అబండెన్స్ కి చిహ్నం అన్నమాట. దీన్ని అంతైనా ఉపయోగించవచ్చు.
ఇంకా ఇంకొక రెమెడీ కూడా చెప్తానండి. అదేంటనంటే ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు చిన్న జిప్ లాక్ లాంటిది ఏదైనా పౌచ్ లాంటిది తీసుకొని అందులో దాల్చిన చెక్క పౌడరు ఇంకా సాల్ట్ ఈ రెండు చిన్న పొట్లంలా చుట్టి మన బ్యాగ్లో పెట్టి బయటికి ఏదైనా ఒక పని మీద వెళ్తే ఆ పని మంచిగా అవుతుంది అనమాట. ఇలాగా ఆ పొట్లాన్ని నుంచి ఒక 4-5 రోజులకు ఒకసారి చేంజ్ చేస్తే మంచిగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు, పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈరోజు క్లాస్లోని? మ్యామ్ దాల్చిన చెక్క పౌడరు సాల్ట్ రెండు మిక్స్ చేయాలా మ్యామ్? దాల్చిన చెక్క పౌడరు అండ్ సాల్ట్ రెండు మిక్స్ చేసి పెట్టుకోవాలా? అవును, మిక్స్ చేసి పెట్టాలి బ్యాగ్లోని. ఇవి మొత్తం చెప్పినవన్నీ కూడా ఒకే రోజు చేయాలా మ్యామ్, లేదంటే? లాస్ట్ లో చెప్పాను కదా, దాల్చిన చెక్క పౌడరు ఇంకా సాల్ట్, అది మనం బయటకి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు అలా చేయొచ్చు. ఇప్పుడు ముందు ఏవైతే చెప్పానో అది ఒక ప్రాసెస్ లో చేసేస్తే చాలా బాగుంటది అనమాట. నేను అలా చేస్తే మీరు ముందు చెప్పిన 4 కూడా ఒకే రోజు ఈవినింగ్ ప్రాసెస్ అంతా చేయాలి. చాలా అంటే నేను చేస్తాను, మంచి రిజల్ట్ వచ్చింది. మీరు చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఫీడ్బ్యాక్ అంటే గ్రూప్ లో కూడా పెట్టండి చేసేవారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈరోజు క్లాస్లోని? నేను రేపటి నుండి సేమ్ ఇదే టైంకి 3 గంటల నుండి 4 గంటల వరకు లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హోప్ ఇంకా హోపనొప్పన గురించి క్లాసులు కండక్ట్ చేస్తున్నాను. 11 daysకి 999 రూపీస్. అందులో ఏంటంటే మనకి పాజిటివ్ ఎనర్జీ, మన నర్వస్ సిస్టంలోని అసలు నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంది డైలీ చేయవసరం లేదు మేడం. శుక్రవారం లేదా ఏదో మీకు బాగా చేయాలనిపించేటప్పుడు అలా చేసినా ఓకే. అయితే మన మన నర్వస్ సిస్టంలోని అంటే ఒక పని చేయాలనుకుంటాము, ఆ పని గురించి మనకి నెగిటివ్ బ్లాక్స్ అనేవి చాలా తెలియకుండానే ఏర్పడుతూ ఉంటాయి. అవి ఏర్పడుతూ ఉండేటప్పుడు మనమే వాటిని గుర్తించి పెండ్లంతోని ఆ వర్క్ చేస్తామండి. అది మీకు చెప్పేసిన తర్వాత మీరే ఎప్పుడైనా లైఫ్లో ఎప్పుడైనా సరే మీకు మీరే చేసుకోగలుగుతారనమాట. అలాంటి టెక్నిక్స్ ఒకటి చెప్పడం జరుగుతుంది. పెండ్లంతో ఇలాంటి చార్ట్ ఒకటి తీసుకొని మన ఆరా అంటే మన పాజిటివిటీ ఎంత ఉంది, నెగిటివిటీ ఎంత ఉంది అనేది దీని మీద పెట్టి చేస్తాము. ఒకవేళ 50%, 40% మన బిజినెస్ అవకాశాలు, మనీ అట్రాక్షన్ అవకాశాలు ఉంటే దాన్ని మనము ఎలాగా పాజిటివ్గా మార్చుకొని 100% పాజిటివ్ అంటే 100%లోకి తీసుకొచ్చి మనం అనుకున్న దానిని అట్రాక్ట్ చేయొచ్చు అనేది నేర్పించడం జరుగుతుంది. అలాగే 9 knots అని చెప్పేసి ఒక థ్రెడ్ మన సంకల్పానికి ఏదైనా ఒక కోరిక నెరవేరడానికి ఈ థ్రెడ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మా నాన్నగారు వాళ్ళు ఇప్పుడే వచ్చారు. మా నాన్నగారు అయితే పండగ తాగారనమాట. అంటే తాగుతారు కదా, చాలా రోజులు చాలా ఇయర్స్ నుంచి మానేస్తారు, మొదలు పెట్టారు. మా అమ్మగారు అన్నారు ఎలాగ నేర్చుకున్నా కదా ఏదైనా చెయ్యమ్మని అంటే నేను ఈ జనవరి నెలలో కట్టడం అనేది జరిగింది. ఇప్పటికీ తాగలేదు. ఇప్పుడు నేను క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇప్పటికీ చెప్తూ ఉన్నారనమాట. చాలా చాలా ఇలాగా మా ఫ్యామిలీ మొత్తం, మా సిస్టర్స్ అందరూ కూడా ఒక మంచి సంకల్పం పెట్టుకొని కట్టుకోవడం జరిగింది. 100% వర్క్ అయ్యింది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఇలాగ అంటే మన లైఫ్లో ఉపయోగపడే చేసేలాగా నేను ఈ 11 days క్లాసులు అనేవి చెప్పడం జరుగుతుంది. 9 knots టెక్నిక్ మేడం, 9 knots టెక్నిక్ అంటే థ్రెడ్ టెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ టెక్నిక్ వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అలాగే మన పూర్వీకుల నుండి వచ్చిన నెగిటివ్ బిలీవ్స్ని మనం ఎలాగ రిమూవ్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మా నెంబర్ తెలుసు కాబట్టి కాంటాక్ట్ అవ్వండి. అంటే 999 రూపీసే కానీ మీకు ఎప్పుడు మీరు ఓన్గా ఉపయోగించుకునేలాగా మన కోరిక తీరినంత వరకు ఉంచొచ్చండి. ఇందులో అలాంటి సెంటిమెంట్లు లేవు, చాలా మంచిగా వర్క్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే నేను పాటించాను, అసలు ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అని అంటే చెక్ చేద్దామని చెప్పి నేను మా సిస్టర్స్కి నేర్పించాను, మా అమ్మ మా నాన్నలకు కూడా నేను చెప్పడం జరిగింది.
వాళ్ళు అప్పటికి ఇప్పటికి వాళ్ళ లైఫ్ చాలా 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 చేంజ్ అయ్యింది. ఇల్లులు కట్టుకోవడం అవ్వచ్చు, ఇంకా డైమండ్ నెక్లెస్ కొనడం అవ్వచ్చు. అంటే పాజిటివ్ గా థింక్ చేయడము, మార్పు అనేది చాలా బాగా వచ్చిందనమాట. అంటే నేను ఫస్ట్ కొంచెం నమ్మకంతో ఉన్నప్పుడు చేశాను. అయినా సరే బాగుంది. 100% నమ్మకం కోసం నేను వేరే వాళ్ళ మీద ప్రయోగాలు చేశాను. అది వర్క్ అయ్యింది అనమాట. అందుకని ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి ఏంటంటే మెయిన్ రీజన్ అది. ఇది మనం ఏ థాట్స్ చేసినా, మనం ఏ వర్క్ చేసినా దానికంటూ ఫలితం అంటూ అంటే దాని రిజల్ట్ అనేది గ్యారెంటీగా మనకు చూపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? పేరెంట్స్ వచ్చారు అనుకోకుండా. మ్యామ్ దీనికి ఏ కలర్ థ్రెడ్ యూస్ చేసుకోవాలి మేడం? ఏ రెడ్ ఏ కలర్ థ్రెడ్ అండి. అయినా ఓకేనా? రెడ్ కలర్ అండి. కానీ అది ఏంటంటే కొంచెం దానికి ప్రాసెస్ ఉంటదండి. మినిమం ఒక ప్రాసెస్ కి 2-3 డేస్ పడుతుంది అనమాట. అది చేయించిన తర్వాత చేయించాలన్నమాట. అది మేడం. ఓకే ఓకే మా మేడం. నాన్నగారికి ఒకసారి సరే నోట్స్ తీసుకురమ్మన్నారు కదా దేనికి? నోట్స్ యాక్చువల్లీ నేను అఫర్మేషన్ చెప్తాము. తర్వాత ఏంటంటే టెక్నిక్ మర్చిపోతారేమో కొన్ని పాయింట్స్ అని రాయించుదామని చెప్పి తీసుకొని రమ్మని చెప్పాను. ఒక 5 దాని గురించి చెప్పండి. డబ్బులు తీసుకురమ్మన్నారు కదా. మనీ కూడా సేమ్. ఇది ఏంటంటే మనీ కూడా వర్తిస్తుందండి. ఈ దాల్చిన చెక్క పౌడర్ ఏదైతే ఉందో మనీ నోట్ తీసుకొని చెప్తాను ఒకసారి. మీరు ఏంటంటే క్లాస్ లో అన్ని ఒకసారి చేయించడం అవ్వదని చెప్పి నేను రాయించడానికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది ఒక మనీ నోట్ అనుకోండి. ఈ మనీ నోట్ ఏంటంటే ఈ దాల్చిన చెక్క పౌడర్ అనేది ఇలాగ నిలువుగా వేసి అబండెన్స్ మా ఇంట్లోనికి ప్రవహిస్తుందని చెప్పి జస్ట్ శ్రీం 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 అని చెప్పి ఆ నామాన్ని జపించి దాన్ని ఏంటంటే ఫోల్డ్ చేస్తారనమాట. ఇలాగా ఫోల్డ్ చేసి దీన్ని ఏంటంటే మన పర్సులో పెట్టుకుంటాము. శ్రీం బీజంతో చేయాలండి. శ్రీం బీజంతో చేసి అది మీకు ఏదైనా ఒక 10 రూపీస్ అయినా 100 అయినా ఎంత కొంత తీసుకొని ఇలాగా చేసిన తర్వాత దీన్ని ఏంటంటే మన పర్సులో పెట్టుకుంటే ఇది కూడా అబండెన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎన్నిసార్లు? శ్రీం బీజము 108 టైమ్స్ వీలైతే చేయొచ్చు. కనీసం 21 టైమ్ అంటే ఎక్కువ సమయం లేకపోతే 21 టైమ్స్ అయినా చేయొచ్చండి. చాలా బాగా అబండెన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. దాల్చిన చెక్క పౌడర్ తో చాలా ఉంటాయి. అందులో మీకు చెప్పిన రెమెడీస్ చేసినా సరే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా లైవ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే బాగుంటది. అందు గురించి నేను అంటే రాయించుదామని చెప్పి తెచ్చాను. నోట్ అలాగే ఉంచారా, మార్చుకోవచ్చా? అలాగ వదిలేవచ్చండి. అంటే మీరు అవసరమైతే చేంజ్ చేసుకోవచ్చు. అలాగ వదిలిపెట్టేసినా మంచిది. ఏంటంటే అబండెన్స్ ని ఆ స్మెల్ అయిన దాల్చిన చెక్క అబండెన్స్ కి సిగ్నం కాబట్టి చాలా బాగా వర్క్ అవుతుంది. మళ్ళీ మధ్యలో వేసుకోవాలా, ఇంకా అక్కర్లేదా? ఏంటండి? మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా వేసుకోవాలా, ఇంకా అవసరం ఉండదా అని? ఎప్పుడైనా సరే వేయాలనుకుంటే వేసుకోవచ్చు. పౌర్ణమి కన్నా అలాగ మంచి రోజులు చూసుకొని మళ్ళీ మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చండి. పాజిటివ్ ఎనర్జీ ఇవ్వచ్చు. తర్వాత ధూపం ఏదైనా అగరబత్తులు ధూపం కూడా ఇచ్చుకుని మళ్ళీ పెట్టచ్చు అనమాట. అబండెన్స్ నా వైపు ప్రవహిస్తుంది అని చెప్పి. నెక్స్ట్ మెథడ్ మళ్ళా చెప్పండి మేడం. చేతిలో వేసుకుని ఏదండి? ఏది? ఫస్ట్ నెంబర్ 1 మీరు చెప్పారు కదా. చేతిలో దాల్చిన చెక్క పౌడర్ చేతిలో వేసుకొని వాటర్ వేసుకొని కడిగేసుకోవాలా? పోపునొప్పున చేయాలండి. కరగవసరం లేదు. కరగవసరం లేదు. పోపునొప్పున ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ అని ఈ పదాలు. వీటికి ఇంకా మీనింగ్ చాలా ఉంటది. ఆ పదాలని స్మరించుకుంటూ అలా చేయాలన్నమాట. ఐఎమ్ సో సారీ మనీ అనాలా మేడం? ఏం అవసరం లేదా? ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ. మామూలుగా అన్నా సరిపోద్ది. మనీ అనవసరం లేదండి హ్యాండ్స్ చేసేటప్పుడు. ఐఎమ్ సో సారీ అంటే అన్నిటికి వర్తిస్తుంది. మనం ప్రత్యేకించి మనకి చేయాలనుకుంటే ప్రత్యేకించి మనకి చేసుకోవచ్చు. ఓకే. మనకి ఏంటంటే అదృష్టం పట్టిందల్లా బంగారం అవుతుంది అని అంటారు కదా. అలాంటి ఒక ఫీలింగ్ తీసుకొని నాకు అంతా మంచి జరుగుతుందని చెప్పి ఆలోచన చేసుకుంటూ చేసుకోవచ్చు.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా మేడం? ఈరోజు లేదు. క్లాసులోని ఏమైనా అంటే అర్థమవని పాయింట్స్ ఏమైనా ఉన్నాయండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి క్లాసులో జాయిన్ అవ్వాలి అనుకుంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆ క్లాసులు చాలా చాలా బాగుంటాయి. అసలైన అంటే మంచి మంచివన్నీ కూడా అందులోని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఈరోజు క్లాస్ ఎలాగ అనిపించింది చెప్తారండి ఎవరైనా? సార్ నిరంజన్ సార్ క్లాస్ ఎలా అనిపించింది సార్? అర్థమైందా? క్లాస్ అర్థమైందండి? నాగలక్ష్మి మేడం ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేదు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? బాగా చెప్పారు మేడం, మీరు ఎక్సలెంట్ మేడం, చక్కగా చెప్పారు. అదే మాకు ప్రాక్టీస్ అనేది చేపిస్తే బాగుంటుంది రేపటి నుంచి. ప్రాక్టీస్ కంటే ఎక్కువ టైం తీసుకుంటాను సార్ దాన్ని అంటే చేయడానికి, అందు గురించే తీసుకోలేదు. మంచి సాధన ఉందమ్మా మీ దగ్గర, మీకు మంచి జ్ఞానం ఉంది, దీని మీద మంచి పట్టు ఉంది మీకు సబ్జెక్ట్ మీద. అవును సార్. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. సార్ చాలా క్లాసులు జాయిన్ అయ్యారు సార్. బాగా రిజల్ట్ వస్తుంది మేడం. సార్కి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. మేడం బాగా చెప్పారు. అయితే ప్రాక్టికల్ గా యాంగ్జైటీ లేకుండా చేసుకోవాలి. అది నేను అంతే మెడిటేషన్తో పాటు కంటిన్యూ చేసుకుంటే అది రిజల్ట్ బాగుంటుందని. ఇప్పుడు చెప్పే టెక్నిక్స్ ఒకసారి చేయండి సార్, చాలా పాజిటివిటీ అయితే ఇంట్లోనే స్ప్రెడ్ అవుతుంది. దాల్చిన చెక్క చెప్పారు. నేను లైవ్ క్లాసులను ఏంటంటే పెయిడ్ క్లాసులను అయితే నిదానంగా ప్రతి ఒక్కటి కూడా అక్కడ ప్రాక్టికల్ గానే ఉంటాయండి. చెప్పేసి వదిలిపెట్టేసి ఏవి ఉండవు, ప్రాక్టికల్ గానే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. అది మార్నింగ్ క్లాసులు అయితే బాగుంటుందని మా ఐడియా. కొంచెం స్టార్ట్ చేస్తాను సార్, మార్నింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. మధ్యాహ్నం మార్నింగ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను సార్, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం. బాగుంది. ఇంకెవరైనా క్లాస్ గురించి చెప్పాలనుకుంటున్నారా? ఎలా అనిపించింది మేడం? శ్రావణి మేడం అర్థమైంది మేడం క్లాస్? అర్థమైంది మ్యామ్. కాకపోతే ఇదే ఫస్ట్ క్లాస్, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియడం కూడా నాకు ఇదే ఫస్ట్ టైం. బట్ ఏంటి, యాక్చువల్లీ నాకు మీరు చెప్పింది ఎందుకు కొంతవరకు ఎక్కడ రియాక్ట్ అయింది అంటే ద సీక్రెట్ అని ఒక బుక్ చదివాను నేను. సో ఆ బుక్ లో మోస్ట్లీ ఉన్నట్లే నాకు అనిపించింది. సో నేను ఒకసారి ట్రై చేసి చూస్తే నాకు కొంచెం ఇంకా క్లియర్ గా అర్థమవుతుందేమో. అవును మేడం. ఈ పెద్ద అంటే ఇంకా ఎక్కువ చెప్పాలని వచ్చాను, కాకపోతే తక్కువ ఉన్న దాంట్లోనే టైంలో చెప్పాల్సి వచ్చింది. ఈ బుక్ సీక్రెట్ బుక్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో ఏంటంటే చదివి వదిలిపెట్టకుండా దాన్ని ఆచరణలో పెడితే మాత్రం రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మిర్రర్ వర్క్ పోన మనీ చేయడము, తర్వాత ఇందాక చెప్పినట్లుగా మన పాజిటివిటీ ఏంటి, నెగిటివిటీ ఏంటి, అంటే హెల్త్ హీలింగ్ చేసుకోవడము, వాటర్ అఫర్మేషను, ఇంకా చాలా చాలా టెక్నిక్స్ అనేవి ఉంటాయండి. అవి ఏంటంటే క్లాసులోనే చెప్పడం జరుగుతుంది. అది ప్రాక్టికల్ గా చేసేటప్పుడు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. నేను దేనికైనా సరే అంటే మనం ఉన్న ఏ ఏరియాలోనే అంటే మనీ గురించి, హెల్త్, రిలేషన్, కెరీర్ ఏదైనా సరే ఎక్కడైతే నెగిటివిటీ ఉందో దాన్ని గుర్తించి దాని మీద మనము పాజిటివిటీని మనం పెట్టినట్లుగా అయితే, అంటే ఆ ఎనర్జీని పెట్టినట్లుగా అయితే చేంజ్ అనేది గ్యారెంటీగా వచ్చేస్తుంది అనమాట. అలాగా ప్రాక్టీస్ చేయడం అనేది నేర్చుకోవాలి, తెలుసుకొని నేర్చుకొని ఆచరించినట్లుగా అయితే రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. మ్యామ్ ఇంకో చిన్న డౌట్, మీరు హొప్పానొప్పానో ఏదో సంథింగ్ ఒక టర్మ్ వాడుతున్నారు, దాని మీనింగ్ తెలియదు. అది అంటే దాని గురించి ఒక స్టోరీ ఉంటది మేడం. చాలా మిరాకిల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఒక్క టెక్నిక్ తెలుసుకున్నా సరే మన లైఫ్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే మీరు ఇందాక వాటర్ వేసి అలా చేయాలి అంటే ఐఎమ్ సారీ అంటే మనకి తెలిసి తెలియక ఏవైనా మిస్టేక్ చేస్తుంటే ఐఎమ్ సో సారీ అని చెప్తాము. ఆ మిస్టేక్స్ ని మనం అంగీకరించాలి అనమాట. నేను తెలిసి తెలియక కొన్ని చేస్తూ ఉంటాము, ఓకే నేను బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పాలి.
తీసుకొని థ్యాంక్ యూ అవి చెప్పి నేను హీల్ చేసుకోగలుగుతున్నాను, నాకు మంచి అంటే నా లైఫ్ లో కావాల్సిన మంచివి నేను అట్రాక్ట్ చేయగలుగుతున్నాను, థ్యాంక్ యూ అంటే ఆ వీలింగ్ చేసుకుంటూ పాజిటివిటీ నేను ఆకర్షిస్తున్నాను. ఐ లవ్ యూ అంటే మన లైఫ్ ని ప్రేమిస్తున్నాము, మనీని ప్రేమిస్తున్నాము, మనకు అవసరమైన వాటిని కూడా ప్రేమిస్తున్నాము. అలాగే మన నెగిటివిటీని కూడా ప్రేమతత్వంతోనే లెట్ గో చేస్తున్నాం అనమాట. ఈ పదాలకి చాలా మీనింగ్ ఉంటది. డియర్ మనీ అనేసి చెప్పొచ్చు, హెల్త్ కి చెప్పొచ్చు, ఎవరైనా పర్సన్స్ మనతో సరిగ్గా లేకపోతే మన రిలేషన్ బాగుండాలనుకుంటే వాళ్ళకు కూడా చెప్పొచ్చు. ఇదేంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టేది థాట్ ఇవైతే కాదు. మనం హీలింగ్ అవుతాము, ఇతరులు కూడా హీలింగ్ చేయగలుగుతాం అనమాట. మన ఎనర్జీ పాజిటివ్ గా మారితే ఇతరులు కూడా మనం అలా ఆ కళ్ళతో చూడగలుగుతాము, వాళ్ళు కూడా మనతో అంతే పాజిటివ్ గా ఉండగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి. నాకు పేరెంట్స్ వచ్చారు కాబట్టి నేను ఈరోజు ఫస్ట్ పూర్తి అయిపోయినట్టేనా? చెప్పండి. ఫస్ట్ రాయమన్నారు కదా, చెప్పండి ఏం రాయమన్నాను? అది నా ఆలోచన ద్వారా నా ఎనర్జీ ఎక్కడికి పంపిస్తే అక్కడికి నేను గ్రూప్ లో పెడతాను, అక్కడ వరకు రాసా. గ్రూప్ లో పెడతాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. బాయ్. మీ ఫీడ్బ్యాక్ గ్రూప్ లో షేర్ చేయండి, వాయిస్ రూపంలోనైనా సరే. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నెంబర్ని. థ్యాంక్ యూ ఎవ్రీవన్.